తిరుమలలోని 2 బ్యాంకులు చెరువును తలపిస్తున్నాయి. బ్యాంక్ కాంప్లెక్స్ లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తో పాటు కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులోకి నీళ్లు పెద్దగా చేరుకోవడంతో నగదు లావాదేవీలు స్తంభించాయి. దీంతో ఖాతాదారులు, బ్యాంక్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇక తిరుమల నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం పూర్తి సమాచారం అందిస్తారు. తిరుమల బ్యాంకు కాంప్లెక్స్ లో కూడా ఒక వినూత్న పరిస్థితి అయితే కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ బ్యాంకులు కూడా చెరువుని తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా మనం ఇప్పుడు విజువల్లో చూడొచ్చు. అంటే సుమారు 2 గంటలకు పైగా కూడా సంబంధించి ఇటు కష్టించినా కూడా నీళ్లు కూడా ఇటు బ్యాంకులు ఏదైతే ఉందో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా మరోపక్క ఏదైతే తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి కూడా ఈ 2 బ్యాంకుల్లో కూడా పూర్తి స్థాయిగా కూడా ఇక్కడ నీళ్లు అయితే చేరుకున్నట్టు పరిస్థితి. మొత్తానికి ఒక చెరువును తలపిస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే సుమారు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ మొత్తానికి సంబంధించి ఇక్కడైతే పనిచేసే కార్మికులు ఉన్నారు, ఈ కార్మికులు సుమారుగా 2 గంటలకు పైగా కూడా శ్రమిస్తున్నప్పటికీ ఏదో ప్రాంతం నుంచి కూడా నీళ్లు ఈ బ్యాంకుల్లో కూడా చేరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో ఈరోజు జరిగేటువంటి లావాదేవీలు కూడా పూర్తి స్థాయిలో కూడా నిలిపిపోయినటువంటి పరిస్థితి అయితే కూడా నెలకొంది. దీనికి సంబంధించి ఇదివరకే సంబంధించి చూసుకుంటే కూడా బ్యాంకు గోళ్ల పైన కూడా ఇటు నీరు కారుతుందని చెప్పి కూడా టీటీడీ అధికారులు కూడా వీళ్ళు విన్నవించుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈరోజు తెల్లారితో వచ్చి ఈ బ్యాంకును కూడా ఒక్కసారిగా ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా కూడా ఇటు చెరువును తలపించిందని చెప్పి కూడా ఇటు బ్యాంకు అధికారులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. అయితే సంబంధించి మనతో మాట్లాడేందుకు బ్యాంకు సిబ్బంది కూడా మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది సార్? ఇది అది సంథింగ్ ఏదో ప్రాబ్లం, పైపేజ్ ఏదో లీకేజ్. కాకపోతే ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. టీటీడీ ఉండారు కానీ పాపం వర్కర్స్ అయితే మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నారు. వాటర్ అయితే తగ్గడం లేదు. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, అంతా క్లీన్ చేస్తూనే ఉన్నారు టోటల్గా. కానీ మళ్ళీ ఏమనేది విషయం అయితే అర్థం కావడంలే. ఇంతవరకు తగ్గల. మార్నింగ్ సపోజ్ 1 అవర్ 2 అవర్స్ కంప్లీట్ అయిపోతే వాటర్ అయిపోతాయి, ఫ్యాన్లు వేసి ఆరిపోతాయి. కానీ ఈ వాటర్ అయితే పోవడంలో వస్తూనే ఉన్నాయి. పని ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఏమీ రావడం లేదు. ఇది వరకు ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా? లేదు, దిస్ ఇస్ ఫస్ట్ టైం ఇండియాలో. కానీ 15-16 ఇయర్స్ నుంచి ఇదే ఫస్ట్ ఈ మారి నీళ్ళు రావడం. అంటే మీరు తోస్తున్న కొద్దికి కూడా మళ్ళీ నీళ్ళు వస్తూనే ఉంది. అంటే మీరు దీన్ని ఏమన్నా గుర్తించారా? ఎక్కడి నుంచి వస్తుంది ఏమనేది? యాక్చువల్లీ ఆ బ్యాంక్ లో వాళ్ళది ఏదో ప్రాబ్లం, పైప్ ఏదో పగిలిపోయింది అనేసి అన్నారు. కానీ అక్కడ కూడా పైప్ పగిలిపోయింది, వాళ్ళకే తెలియడంలా. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కరెక్ట్ గా తెలియడం. అయితే దీనికి సంబంధించి అధికారులకు ఏమన్నా, టీటీడీ అధికారులకు ఏమన్నా మీరు? వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు అయితే వర్కర్స్ వచ్చినారు, వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉన్నారు పాపము లేడీస్. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వాటర్ పోతానే ఉంది, వాటర్ వస్తూనే ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి ప్రత్యేక విభాగం ఉంటుంది కదా, వాటర్ వర్క్స్ విభాగం ఉంటుంది కదా, వాళ్ళకి ఏమైనా మీరు సమాచారం ఇచ్చారా? అదే పోయిన వాళ్ళు ఎవరు లేరు, సరే వచ్చేసిన అంతే. అది ఏదైతే చూసుకుంటే వీళ్ళు దీనికి సంబంధించి ఎవరైతే కూడా వాటర్ వర్క్స్ ఉన్నారో ఆ అధికారులు కూడా సంబంధించి కూడా ఇటు వివరించినటువంటి పరిస్థితి. అయితే కూడా దీనికి ఇంతవరకు ఇక్కడ అధికారులు అయితే రాలేదు. హెల్త్ అధికారులకి వివరణ ఇవ్వడంతో కూడా వాళ్ళు మాత్రం కొంతమంది సులభ కార్మికులను పంపించారు. అయితే కూడా దాదాపు వీళ్ళు 2 గంటల సేపుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను కూడా తోసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయినప్పటికీ ఏ మాత్రం ఈ 2 బ్యాంకుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా నీళ్లు తగ్గలేదని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క ఇదివరకు మనం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చూసాం, ఇప్పుడు తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ కూడా సంబంధించి కూడా చూస్తున్నాము. అయితే ఇక్కడ ఇంకొక విచిత్రం ఏమిటంటే ఈ సంబంధించి కూడా ఏదైతే ఈ విజువల్లో కూడా చూడొచ్చు, ఒక్కసారిగా టైల్స్ కూడా కింద ఉన్నటువంటి టైల్స్ కూడా ఈ వాటర్ ఫ్లోకి సంబంధించి కూడా బ్లాస్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా పైకి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే జస్ట్ అంటే దీనికి సంబంధించి ఒక 2 నిమిషాలకు ముందే ఇది కూడా ఈ విధంగా ఉప్పొంగి పైకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఈ బ్యాంకు సిబ్బంది కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే కూడా చేద్దాము. ఇంకొక పక్క చూడొచ్చు, ఈ గోడలు కూడా పూర్తి స్థాయిగా కూడా ఇటు నీళ్లు కిందకి దిగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడిస్తుంది. అయితే మాత్రం దీనిపైన ప్రధానంగా ఒకటే చెప్పుకోవాలి, ఏదైనప్పటికీ టీటీడీ అధికారులు కూడా దీనిపైన చొరవ తీసుకోవాలా. ఏదైతే ఈ బ్యాంకులో ఇదివరకు ఎప్పుడు సుమారు 15 ఏళ్లుగా కూడా మేము ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాము. అయితే సంబంధించి చూసుకుంటే ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నీళ్ళు అయితే కూడా ఫ్లోట్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో లావాదేవీలను కూడా పూర్తి స్థాయిలో కూడా నిలుపుదల చేశామంటే కరెంటు కూడా తీసేసి ఎక్కడే సిస్టమ్స్ అన్ని కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారిగా కూడా దీన్ని అంతా కూడా సిస్టమ్ అంతా కూడా ఆఫ్ చేసేసామని చెప్పి కూడా ఇటు సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ సంబంధించి కూడా సిబ్బంది మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడతాం. అంటే ఇదివరకు ఎప్పుడైనా, అంటే మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ? 2010లో ఇక్కడ స్థాపించినారు బ్యాంక్కి బ్రాంచ్. 15 ఏళ్ళ నుంచి ఎటువంటి సమస్య లేదు. ఇది ఫస్ట్ టైం, మొదటి టైం చూడడం నేను. మాకు మామూలు సమస్య అంతా ఈ గోడలు చిన్న చిన్నవి ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ నీళ్లు రావడం అది ఫస్ట్ టైం మేము చూడడం. అయితే దీనికి సంబంధించి అధికారుల దృష్టికి ఏమన్నా మీరు తీసుకెళ్లారా? ఆల్రెడీ లెటర్ కూడా పెట్టినాము.
ఈ మాట ప్రాబ్లం ఉండదు కింద టైల్స్ లెటర్ కూడా పెట్టినాము, దానికి ప్రతిస్పందన కూడా ఏం లేదు. ఓకే. ఇప్పుడు నీళ్లు ఈ విధంగా వచ్చేసింది. లావాదేవీలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇటు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్‌కి ఏమన్నా ఎక్కడైనా పైప్ బ్లాస్ట్ అయింది. ఇలాంటివి ఏమన్నా చెప్పే ప్రయత్నం అయితే ఏమన్నా చేశారా? ఫస్ట్ టైమే కాబట్టి ఇది చూడడం మేము ఇంక దీన్ని లెటర్ పెట్టుకునేది దీని మీద చర్య తీసుకోవాలి. అంటే ఇక్కడ సిబ్బంది కూడా సుమారు 2 గంటలకు పైగా నీళ్లు తోస్తున్నామంటున్నారు. అయినా కూడా నీళ్లు వస్తూనే ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఏమన్నా గుర్తించారా మీరు సంబంధించేది? లేదండి, నాకైతే పైపులు అయితే ప్రాబ్లం లేదు, కింద గోడల్లో నుంచే వస్తా ఉన్నాయని చూస్తా ఉన్నామండి. అంటే ఆ గోడల్లో నుంచి కూడా నీళ్లు ఎలా చేరుతున్నాయంటారు అది? ఎక్కడ ఇది వస్తుంది సమస్య ఇప్పుడైతే టైల్స్ ఇప్పుడే ఇదైంది, టైల్స్ ఇదింది, అది ఎక్కడి నుంచి వస్తుంది ఏమీ అర్థం కావట్లేదు. పైపులు అయితే చూసినాము ఇప్పుడే, పైపులు అయితే రావడంలా. ఇంకెక్కడైనా గోడల్లో పైపులు ఏమైనా ఇది ఉందా ఏం తెల్లా. అయితే మొత్తానికి టీటీడీ అధికారులకు మీరేం విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు? దయవుంచి దీని మీద వెంటనే చర్య తీసుకోండి. ఎందుకంటే పార్టీలంతా నిలిచిపోయినారు, కస్టమర్స్ అంతా నిలిచిపోయినారు, బ్యాక్ వెళ్ళిపోయిన కస్టమర్లకి ఇబ్బందిగా ఉంది లోపల రావడానికి, ట్రాన్సాక్షన్స్ లేవు. దయవుంచి మీ టీటీడీ వాళ్ళు దీని మీద ఏదైనా చర్య తీసుకొని చేయవలసింది కోరుచున్నాం. ఇది చూశారు కదా, ఏదైతే కూడా ఇక్కడ టైల్స్ కూడా పూర్తి స్థాయిగా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. దీనిపైన కాకుండా ఇటు నీళ్లు తరచు అంటే ఈ రోజు వచ్చిన నీళ్లు మళ్ళీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన టీటీడీ అధికారులు చొరవ తీసుకోవాలా. దీనివల్ల కూడా మాకు బ్యాంక్ లావాదేవీలు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయి, ఏదైతే కూడా కరెంటును కూడా అంటే విద్యుత్ సరఫరాను కూడా మేమే నిలిపివేసాము. ఎందుకంటే ఈ నీళ్ల ద్వారా కూడా అవి బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనివల్ల కూడా విద్యుత్ అంతరాయాన్ని కూడా మేమే దానికి సంబంధించి కూడా తొలగించినటువంటి పరిస్థితి. కాకపోతే దీనిపైన టీటీడీ అధికారులు కొద్దిగా చొరవ తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చూడాలని చెప్పి కూడా ఇటు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్య రెడ్డితో సెల్వం, తిరుమల.